ఆర్థిక ఇబ్బందులు కన్నబిడ్డను అమ్మకానికి పెట్టేలా చేశాయి. భర్త వదిలి వెళ్లగా ఉన్న ఇద్దరు పిల్లల కడుపు నింపలేని స్థితిలో ఉన్న ఓ మహిళ మూడో కాన్పులో పుట్టిన బిడ్డను విక్రయించేందుకు సిద్ధపడింది. విషయం బయటపడడంతో పసిబిడ్డ తల్లితో పాటు కొనేందుకు వచ్చిన మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉంటున్న మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఓ వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేర్పించాడు. అదే రోజు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను పెంచే స్తోమత లేకపోవడంతో అమ్మేందుకు సిద్ధపడింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన వ్యక్తి 50,000 రూపాయలకు బిడ్డను అమ్మేందుకు ఒప్పందం కుదిర్చాడు. విషయం తెలుసుకున్న గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లితో పాటు బిడ్డను కొనేందుకు వచ్చిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒప్పందం కుదిర్చిన మధ్యవర్తి కోసం గాలిస్తున్నారు. మీడియా 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 వాళ్ళు ఏం చేసి మళ్ళా పాపని ఎందుకు పిల్లలంటే వాళ్ళన్న బాగా పిల్లలు